అందరికీ నమస్కారం. వైసీపీకి మరో భారీ షాక్. టాప్ ఎంపీ రాజీనామా. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాలకు వెళ్ళిపోయినట్టయితే అధికార వైసీపీ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది అంటున్నారు. సీఎం జగన్కు రాజీనామా లేఖ పంపించిన ఎంపీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైఎస్ఆర్సీపీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాజ్యసభ ఎంపీ, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం జగన్కు ఆయన లేఖ పంపించారు. లేఖ అయితే రాశారని చెప్తున్నారు. ఆ లేఖలో ఏముందని చూస్తే, ఆర్య, నేను నా వ్యక్తిగత కారణాల వల్ల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను. ఈ సందర్భంగా మీరు నాకు పార్టీలో అందచేసిన సహకారానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ పార్టీకి రాజీనామా లేఖలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే పేర్కొనడం జరిగింది. ఇక రాజ్యసభ ఎంపీ పదవి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ పదవికి కూడా నేను నా వ్యక్తిగత కారణాల వలన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలియజేస్తున్నానంటూ ఎంపీ పదవి రాజీనామా చేసిన లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వేమిరెడ్డి భార్య ప్రశాంతి కూడా అధికార పార్టీకి బై చెప్పేసినట్లుగా తెలుస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆమె టీటీడీలో కీలక పదవిలో ఉన్నారు. అయితే వీరిద్దరూ రాజకీయ భవిష్యత్ ప్రణాళికల అయితే అంటే వేరే పార్టీలు ఎక్కడ జాయిన్ అవుతారా ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే రావాల్సిందని అయితే చెప్తూ ఉన్నారు.